రంజిత్కి ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? సరిగ్గా వీళ్ళ ప్రయాణం రోజే ఇలా జరగాల. ఏం తిన్నాడో ఏం తాగాడో. తినకూడదని ఏదైనా తింటే కూడా ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది కదా. తినకూడదు తినే అవకాశం ఏముంది? అంతా ఇంటి ఫుడ్డే కదా. ఇంటి ఫుడ్డే కానీ అది ఒంటికి పట్టకుండా చేసేవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదమ్మా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నిమిష? అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు చెప్పు? ఇంకెవరు? నీలవేణి. మేము ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తామని చెప్పినప్పుడే వద్దు కాదు అలా వెళ్ళకూడదని ఏదో ఒక రకంగా అడ్డుపల్ల వేయడానికి ప్రయత్నించింది. ఆఖరికి తను అనుకున్నట్టే చేసింది. నువ్వు చెప్పింది నిజం నిమిష. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళడం ఈ నీలవేణికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఈ ప్రయాణాన్ని ఎలా ఆపాలా అని ప్రయత్నిస్తూనే ఉంది. ఓ పక్క మీ ప్రయాణం ఆపుతాను అని హరితతో ఛాలెంజ్ కూడా చేసిందట. కాంచన, ఇక ఊరుకుంటావా? ఎంతసేపు నీలవేణి మీద లేనిపోయిన నిందలు వేయటమే మీ పని? లేనిపోని నిందలు కాదు నాన్న, ఈ నీలవేణియే ఏదో చేసిందని మా అనుమానం. ఏ నీలవేణి చెప్పు, రంజిత్ తినే దాంట్లో గాని తాగే దాంట్లో గాని ఏమైనా కలిపిచ్చావా ఏంటి? అడిగేది నిన్నే. వాడికి ఏం కల్పించావు? స్టాప్ ఇట్. ఇంకా ఆపుతారా? నీలవేణి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇదిగో నువ్వు ఇలా వెనకేసుకొస్తున్నావు కాబట్టే ఇది ఇలా రెచ్చిపోతుంది. అది ఏదో చేసింది కాబట్టే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుడ్లప్పగించి అలా చూస్తుంది. అక్క, నీకిచ్చే మర్యాదని పోగొట్టుకో. తను నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన తను ఏదో తప్పు చేసినట్టు కాదు. చెప్పరా చెప్పు. నువ్వు నీతులు చెప్పేవాడివి, మేము వినేవాళ్ళం. అసలు మీరందరూ చేసిన తప్పులకి తన్ని తరిమేయాలన్నంత కోపం వస్తే నన్ను ఆపింది నీలవేణి. మీ గురించి ఒక్క క్షణం ఆలోచించమని అడిగింది నీలవేణి. మిమ్మల్ని నేనేమీ అనకుండా నన్ను అడ్డుకుంది నీలవేణి. అలాంటి నీలవేణి మీద మీరందరూ నిందలు వేస్తున్నారా? ఎవ్వరూ ఏమీ చేయకుండానే ఊరికి బయలుదేరుతున్నవాడు ఉన్న పళంగా అలా కూలబడ్డా? ఎవరో ఒకరు ఏదో ఖచ్చితంగా చేసే ఉంటారు. ఎవరో ఒకరు చేసుంటారేమో కానీ ఆ ఎవరో ఒకరు నా భార్య మాత్రం కాదు. అనవసరంగా మీ అనుమానాలతో నా భార్య మీద నిందలు వేయకండి. అయినా DNA టెస్ట్ కోసం పోలీసులు వచ్చినప్పుడే రంజిత్ అన్నాడు కదా తనకి ఏదో అనీజీగా ఉంది అని. వాడికేదో హెల్త్ సమస్య పెట్టుకుని దానికి కారణం నా భార్య అని నింద నా భార్య మీద వేస్తారండి. అవును కాదంబరి,